చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. పాడదాము. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఏక స్వరముతో నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆనందించింది, నా కన్నా తండ్రి కన్నా నా భారము భరించితివయ్యా. సిలువలో వేలాడుతూ కూడా నా చేయి విడవకుండా, ప్రాణము విడిచే సమయంలో కూడా ప్రేమతో నన్ను క్షమించితివి కాబట్టి నీకే స్తుతులు. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. అందరము ఏకస్వరముతో నా కన్న తల్లి కన్నా, నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. అవును యేసయ్యా, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడవలేదు, నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన అందుకనే ఏకస్వరముతో ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రగా నేనున్నానయ్యా, అయినను నన్ను విసిరేయక సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా, ఆలోచనకర్తవు, నీకే స్తోత్రము. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీ
ఒకసారి. ఎందుకు నన్నెంతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయక సారెపై నుంచితివి, కనికర స్వరూపుడా, ఆలోచనాకర్తవు. పాడదాము. నన్ను విసిరేయక సారెపై ఉంచితివయ్యా, కనికర స్వరూపుడా, కనికర స్వరూపుడా, ఆలోచనాకర్తవు. నీ కొరకే చేసుకొంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకొంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. అందుకే ఇది నీవిచ్చిన జీవితం యేసయ్యా, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే. నేను బ్రతికి ఉన్నదంటే అది కేవలము నీవిచ్చినది. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే. నేను సంతోషముగా ఉన్నానంటే అది కేవలము నీ కృప. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. పాడదాము. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఏక స్వరముతో ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం. నీ పాదాలకే అంకితం. అందరం ఒక్కసారి మన స్వరమెత్తి దేవుని స్తుతించుదామా? ఒక్కసారి పాట పాడుచుండగా జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉండగా దేవుని కృప మనల్ని మన వెంబడ ఉండి మనల్ని నడిపించినదో జ్ఞాపకం చేసుకొని స్తుతించుదాం. ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించటకు ఈరోజు వ్యక్తిగతంగా మనము ఏ హృదయంతో అయితే దేవుని సన్నిధి వచ్చుంటున్నామో, ఏమి ఆలోచించుకొని ఆయనకి ఏమి ఇవ్వాలని వచ్చుంటున్నామో అది ఆయనకి ఇద్దామా? మన స్తుతుల ద్వారా ఆయనకు ఒక దుర్గాన్ని స్థాపించుదామా? ఆయన చేసిన మేళ్ళకు మనం ఏమి చెల్లించలేము. కేవలం స్తుతి ఆరాధన ద్వారా మాత్రమే మనము ఆయన చేసిన మేళ్ళకు కృతజ్ఞత పూర్వకంగా మనము ఆయనకు అర్పించగలుగుతాము. కాబట్టి అందరం దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తుందాం. ఎన్నోసార్లు మనము దేవుని స్తుతిస్తాము, ప్రార్థన చేస్తుంటాం. కానీ యేసయ్య నీ కృప నాకు నీ కృప నాతో ఉంటే చాలు అని మనం అంటుంటాం. కానీ మనము ఎరుగని రీతిగా ఆయన కృప మనల్ని దర్శిస్తూనే ఉంటున్నది. మనం అనుకుంటాము ప్రతిసారి ఎప్పుడే కానీ ఏదైనా జరిగినప్పుడు అది దేవుడు నా పట్ల చేసిన మేలులు అనుకుంటున్నాం. కానీ దేవుని కృప కూడా మన వెంబడి ఎల్లప్పుడూ ఉంటున్నది. కాబట్టి మనం ఎప్పుడు ఊహించలేదు, మనం ఎప్పుడు దానికోసం అడగలేదు. కానీ ఎరుగని రీతిగా ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉన్నది. దానిని స్తుతించి ఆయనను ఆరాధించుదాం. ఈ గీతం పాడుకుంటూ మనం దేవుని స్తుతించి మహిమపరిచి ఘనపరచుదాము. ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉన్నారు ఈరోజు కదా? సంతోషంగా ఉన్న వారు అందరము మంచిగా
అందరు సంతోషంగా నవ్వుతూ బిగ్గరగా చప్పట్లు కొట్టు దేవుని స్తుతించి ఆరాధించుదాము. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. మరొకసారి ఎరుగని రీతిగా హల్లెలూయా. నన్ను దర్శించే నీ కృపా, మరొకసారి ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఇంతవరకు కాచెనే చింత నుండి నీ కృపా, ఇంతవరకు కాచెనే చింత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. కృపా 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 యేసుని కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, హల్లెలూయా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. గలగల పారే సెలయేరులా నాతో ప్రవహించే నీ కృప, శిలనైన హృదిని కరిగించేది నీ కృపయా, వెలలేనిది నీ కృప. నీ కృపకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, కలిసి పాడదాము. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, మరొకసారి గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే హల్లెలూయా. మరొకసారి గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలనైనా హృది కరిగించెనే, శిలనైనా హృది కరిగించెనే, వెలయేలేని నీ కృపా, వెలయేలేని నీ కృపా. కృపా 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 యేసుని కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చేది నీ కృపయ, క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేరే వరకు నాతో ఉండేది నీ కృప తండ్రి. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన కృప మనతో ఉన్నది. క్షణమైనా కూడా మనల్ని విడిపెట్టకుండా
మరి మన గమ్యం చేరేంత వరకు కూడా మనతో ఉండే ఆయన కృపను బట్టి దేవుని స్తుతించి ఆరాధించుదాము. పావనమైన జీవన యాత్రలో
అందరము చప్పట్లు కొట్టి ఒక్కసారి దేవుని స్తుతించి ఆరాధించుదాం. మన స్వరమెత్తి దేవుని మహిమపరిచి గణపరుచుదాం. ఎవరమే కానీ ఊరికే ఉండకుండా, మౌనముగా ఉండకుండా ఆయన సన్నిధిలో స్తుతించడానికి మనం వచ్చి ఉంటున్నాం. వ్యక్తిగతంగా నీకు నాకు దేవుని మధ్యలో ఉన్న సంబంధాన్ని బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన చేసే కార్యములను బట్టి, ఆయన చూపిస్తున్న మేలులను బట్టి మనం ఆయన స్తుతించి ఆయన ఆరాధించుదాం. దేవుని స్తుతించుదాము. ఇంతవరకు మనతో ఉండి మనల్ని కాచి కాపాడినది ఆయన కృప. ఎల్లప్పుడూ మనతో ఉండేది ఆయన కృప. కాబట్టి ఆయన స్తుతించి ఆయనను ఆరాధించుదాము. నీవు నాతో ఉండగా నాకు దిగులుండు నా యేసయ్య. ఈ లోకంలో నాకు ఎవ్వరు లేరు నాయన, కేవలం నీవు మాత్రమే, నీ ప్రేమ మాత్రమే, నీ కృప మాత్రమే నన్ను జీవింపజేస్తున్నది. దానికై నీకు స్తోత్రం అంటూ దేవుని స్తుతించుదామా. వేలాది కోట్లాది దూతలతో అత్యున్నత సింహాసనమై ఆయన పొగడబడుచున్న దేవుడే అంటున్నాడు, ఈరోజు నీ నా స్తుతుల కొరకై ఈ సమయంలో బేతేలు సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. మనుష్యులలో మహనీయుడు, వేల్పులలో ఘనపూజ్యుడు ఆయనే. సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వోన్నతమైన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు ఆయనే. ఆయనను బట్టి స్తుతించి ఆరాధించుదామా. మనుషులలో మహనీయుడా, వేల్పులలో ఘనపూజ్యుడా, మనుషులలో మహనీయుడా, వేల్పులలో ఘనపూజ్యుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, చేసేదని పాద సేవా, చేసేదని పాద సేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక స్వరముతో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. ఏక స్వరముతో హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వంటి వారెవరు, నీతోటి సాటివరయ్యా. నా జీవితాన నీవే ప్రభువు తండ్రి, నాకెవ్వరు లేరు ఇదిలో నాయన. కాబట్టి నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తుంటున్నాను.